ప్రభుత్వం మొండిగా వెళ్తూ ఉంది. మొండిగా వెళ్ళి అనుభవం లేని డ్రైవర్లని ఈరోజు నడిపిస్తూ ఉంది. దాంట్లో కూడా కొన్ని ప్రమాదాలు చూస్తూ ఉన్నాము. ప్రయాణికులు కూడా గాయపడ్డారు. ప్రమాదాలు ఎప్పుడోసారి జరుగుతాయి, కానీ ఒకే రోజు 2-3 దిక్కుల ప్రయాణాలు అనేది ఈ రోజే చూస్తూ ఉన్నాం. దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? దీని దృష్ట్యా ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు గవర్నర్ సీఎం గారు మాకు ఎల్బీ నగర్లో మీటింగ్ పెట్టినప్పుడు చెప్పిండు, మా గవర్నమెంట్ కాదు ఏ గవర్నమెంట్ వచ్చినా విలీనం చేయాలి, ఆర్టీసీ కార్మికులు పబ్లిక్ సేవ చేసేటోళ్ళు వాళ్ళకు మంచి చేయాలి అని మాకు మేనిఫెస్టోలో పెట్టేసిండు. మొన్న మేనిఫెస్టో ఎలక్షన్ కూడా మేనిఫెస్టోలో పెట్టి మేము అడిగితే మళ్ళీ మీ గుంతమ్మ కోరికలు అంటాడు. మాకు పిఆర్సీ రావాలి, 2 పిఆర్సీలు రావాలి, విలీనం కావాలి, ఏరియర్స్ రావాలి. మేము ప్రజల కోసమే సేవ చేయకుండా మాటిస్తున్నాం. మాకు 1 రూపాయి కూడా బయట నుంచి ఇన్కమ్ లేదు. మాకు వచ్చిన జీవితంలోనే మేము 50 రూపాయలు జోబులు పెట్టుకొని వస్తే 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని పోవాలి. వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు 10 రూపాయలు లేకుండా 1000 తీసుకొని పోతారు. వాళ్ళ జీతం అంతా పక్కగా పడుతుంది, వచ్చే ఇన్కమ్ తోనే బతరాలు. మాకు 1 రూపాయి కూడా మాకు రాదు. మేము అడగం కూడా ఎవరిమి. మేము చాలా కష్టజీవులము, కష్టపడి పనిచేసే వాళ్ళం, ఆర్టీసీలం. మేము ఒకరికి ఆశించేవాళ్ళం కానీ ఒకరు కలుపు కొట్టేవాళ్ళం కానీ ఏం చేయం. మా దగ్గర 10 రూపాయల కాడికే తింటాం, తినకుండా సరే ఉంటాం, ఎవరిని అడగడం కానీ. మాకు కరెక్ట్ పిఆర్సీ ఇచ్చిరనుకో మేము 1 రూపాయి అప్పు చేసే అవసరం లేదు. మాకు పిఆర్సీ ఇవ్వకపోవడం వల్ల మేము ఇక పిఆర్సీ వస్తుందని అక్కడ డబ్బులు తెచ్చుకుంటే అప్పులు అయిపోతున్నాయి. వీళ్ళు పిఆర్సీ ఇచ్చితే అక్కడ సరిపోతలేదు, అప్పు కూడా సరిపోతలేదు. మరి మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు చదువుకోవాలి, మేము పెళ్లిళ్ళు చేయాలి, అన్ని చేయాలి. ఇప్పుడు అందరూ ఎలా చేస్తారు, మేము కూడా చేయాలి. మేము కూడా కార్మికులము, మేము కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. బయట ఏమంటే మీ గవర్నమెంట్ ఎక్కడ? ఇది కార్పొరేషన్ అనేది కరెక్ట్ లేదు. ఇప్పుడు మేము కూడా అందరం బాగుండాలంటే మాకు మంచి చేస్తే మేము సీఎంగా మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని మేమే కోరి తెచ్చుకున్నాం. ఏ గవర్నమెంట్ అయినా కానీ ఆర్టీసీలు పెట్టుకుంటే అడిగంటినట్టే. చంద్రబాబు పెట్టుకుంటూ అయిపోయింది, కేసీఆర్ పెట్టుకుంటూ అయిపోయింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకంటే పైన ఉన్నది కాబట్టి ఈ గవర్నమెంట్ కొంచెం సానుకూలంగా ఉండి మాకు మంచి చేస్తాడని మేము కోరి మేము బయటకు వచ్చినాము. బాబాయ్, ఆర్టీసీ ప్రయాణం అంటేనే సురక్షితమైన ప్రయాణం అని అంటారు. అవును, అలాంటి పేరున్న ఆర్టీసీకి ఈ రోజు ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు ప్రత్యేకంగా ఉదయం నుండి కూడా దీన్ని ఎట్లా వస్తుంది? దీన్ని ఎట్లా అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ తీసుకొచ్చి బస్సు నడిపించారు. ఆటో డ్రైవర్ తెచ్చి చేసారు. వాళ్ళు సరిగ్గా నడపక యాక్సిడెంట్లు అవుతున్నాయి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు పబ్లిక్. ఆర్టీసీలు నడిపితే ఎంత మంచి నడుపుతారు, ఎంత మంచిగా తీసుకపోయి ఎంత మంచి ఇస్తారు, ప్రైవేట్కి ఇస్తే ఎట్లా ఉంది పరిస్థితి అని పబ్లిక్ కూడా తెలిసిపోతుంది. 4 రోజులు అయితే ఈ మహాలక్ష్మి స్కీమ్ ఉంది కాబట్టి అందరు లేడీస్ కూడా బయటకు వచ్చేస్తారు. వచ్చేసి నువ్వు బస్సు నువ్వు ఇచ్చిన ఫ్రీయే, మరి 7 బస్సులు నడపనిస్తారు, వాళ్ళకి ఏదో ఇచ్చేసేయని చెప్పి మేము మంచిగా కావాలి, అందరం మంచిగా ఉండాలి, మాకు అడిగింది మాకు ఇస్తే మాకు సంతోషం, మేము డ్యూటీ చేయడానికి రెడీ ఉన్నాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తా ఉన్నాం? ప్రమాదాలు పొద్దున్న నుండి చూస్తూ ఉన్నాము. సురక్షితమైన ప్రయాణం చేయాలంటే ఆర్టీసీతోనే సాధ్యమనే నినాదాన్ని కూడా మనం చాలాసార్లు విన్నాము, మనం కూడా చెప్పుకున్నాం. కానీ ఈ రోజు అలా లేదు. ఎట్లా చూస్తారు? పూర్తిగా ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు సార్. ఇంకొకటి, ఇప్పుడు ఈ మహాలక్ష్మి స్కీమ్ స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది సార్. అందులో మా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు సారు 9,000 కోట్ల రూపాయలు మహిళలు ఆదా చేసుకున్నారు. ఆ డబ్బులు మేము మేనేజ్మెంట్కి ఇచ్చేసినామా అన్న. మరి ఎక్కడ పోయినాయి డబ్బులు? అవి ఆ డబ్బులు మరి మాకు ఇస్తే మాకు ఈ పిఆర్సీలు అవి ఇవన్నీ కంప్లీట్ అయిపోతుంది కదా సార్. మాకు సరే ఓకే, ఈ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. డబ్బులు లేనప్పుడు ఈ ఎల్ఎన్టీ ఫస్ట్ ఫేజ్ గవర్నమెంట్ పరంగా ఎట్లా తీసుకుంటున్నారు అంటే వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా సార్? ఇప్పుడు మేము అడిగేది న్యాయబద్ధమైన ఇవి అంతే. దాని గురించి మేము ఇట్లా సమ్మె చేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు ప్రయాణికులు కూడా గాయపడ్డారు కరీంనగర్లో. అవును సార్, ఇవాళ పొద్దున అయింది సార్. అవును సార్, చాలా మంది కూడా మహిళలు చాలా ముఖ్యంగా అవును సార్ తలకి గాయాలైన. అవును సార్, అవును సార్. ఎట్లా దీన్ని ఎలా చూడొచ్చు మనము? ఇప్పటికైనా ప్రభుత్వం ఇంత మొండిగా ఉండకుండా ప్రజల కోసమైనా దిగస్తున్నది అనుకుంటారా? ఇప్పుడైతే చూడాలి సార్, మరి చర్చలకు పిలిపిస్తే రాగలుగుతుంది సార్. మేము రెడీ ఉన్నాం సార్. మేము నిన్న రాత్రి చర్చలు విఫలమైనవి, మళ్ళీసారి పిలిపి మాట్లాడుతాం. సో అనుభవం లేని డ్రైవర్లను తీసుకొని రావడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆర్టీసీని నిర్వినియోగం చేయడానికి మాత్రమే ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. ఒక కుట్రపూరితంగానే నడుస్తూ ఉంది. ఈ ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి గారే. మరి ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాల్సిందే. అనుభవం లేని డ్రైవర్లతో నడిపించడం వల్లనే అటు కరీంనగర్లో కావచ్చు, ఇటు ఉప్పల్లో కావచ్చు, పలు చోట్ల కూడా ఇటు ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది.